అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం అండి. ఇవాళ నేను ఒక మంచి వెరైటీ పెరుగు పచ్చడి అండి. ఇది గట్ హెల్త్కి చాలా మంచిదండి. చీప్ అండ్ బెస్ట్గా మనం చేసుకోవచ్చు. బూడిది గుమ్మడికాయతోటి చేసిన పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి. ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మామూలు స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చండి. కానీ ఇలా మట్టి పిడతల్లో కనుక పెరుగు తోడు పెట్టుకుని దాంతో చేసుకుంటే ఉంటుందండి దీని టేస్ట్ సూపర్ అనమాట. అలా చేసుకుని నేను తింటూ మీకు చూపిస్తూ నేను మీకు చెప్తున్నాను చూడండి. అన్నమో తిన్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని ఉట్టిదే తినొచ్చండి. ఇది చాలా బాగుంటుందండి. సమ్మర్ అని కాదు, వింటర్ అని, ఎనీ టైం అనమాట. ఎప్పుడైనా తినొచ్చిన పెరుగు తోడు పెట్టాను చూడండి. ఈ బౌల్స్ పూరి జగన్నాథ స్వామి పూజకి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చారనమాట. అయితే చూడండి, ఇది బూడిది గుమ్మడికాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి, క్యారెట్ తురిమి ఇలా రెడీ పెట్టుకోండి. ఒక బౌల్లో మీరు చక్కగా చిక్కటి మజ్జిగ కానీ చిక్కటి పెరుగు కానీ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఇవన్నీ వేయాలండి. ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఎంత పలసగా ఉండాలో ఎంత చిక్కగా ఉండాలో వేసుకోండి. పెరుగులాగా చేసుకోండి. పలసగా బాగుంటుందండి. చిక్కగా ఉంటేనే స్పూన్తో తినొచ్చు అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకుని ఒక బౌల్లో పెరుగు వేసుకుని ఆ పెరుగులో ఫస్ట్ జీలకర్ర పొడి వేసి, జీలకర్ర పొడి తర్వాత ఇవన్నీ క్యారెట్, ఈ బూడిద గుమ్మడికాయ తురుము ఇవి వేసి అందులో కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగేసి, పచ్చిమిర్చి కూడా మీ క్వాంటిటీ బట్టి మీకు ఎంత స్పైసీ తింటారో అంత వేసుకోండి. ఎక్కువ స్పైసీగా మాత్రం చేసుకోకండి. ఆ స్పైసీ తింటే ఈ చలవ మీకు ఎఫెక్ట్ తెలియదు అనమాట. జీలకర్ర పొడి ఇది ఓకేనండి. ఒక్క పచ్చిమిర్చి 2 ఏదో నామక వాస్తే వేయండి అనమాట. కమ్మగా సాఫ్ట్గా తింటే బాగుంటుందండి. జీలకర్ర పొడి వేసేసి ఒక్కొక్కటిగా వేసి చక్కగా మీరు స్పూన్తో మంచిగా కలపండి. నేనైతే సాల్ట్ కూడా వేయనండి. సాల్ట్ కూడా వేయకండి అమ్మ. సాల్ట్ వేస్తే దీంట్లో ఉన్న పోషకాలు, దీని హెల్త్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. సాల్ట్ మనం ఎంత తక్కువ తింటే మన హెల్త్కి అంత మంచిదన్నమాట. ఓకేనండి. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో మనం ఒక నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసి దాంట్లో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఇంగువ వేసి కరివేపాకు తాలింపేసి చక్కగా మనం ఇందులో వేసేసుకుని కలిపి అన్నం తిన్న తర్వాత లేదంటే అన్నం తినే ముందు మీరు చక్కటి మన ఒక సలాడ్ లాగా ఒక బౌల్ తినేసేయండి. కొంచెం అన్నము, ఒక కూర తినండి, లేకపోతే ఒక రొట్టె కూర తినండి. అలా లేదంటే మీరు అన్నం తిన్న తర్వాత పెరుగన్నం ప్లేస్లో ఇది ఒక బౌల్లో వేసుకుని